హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ వైఫ్ లవ్లీ మామ్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఈరోజు నేను రీసెంట్గా అంటే ఒక 3 months బిఫోర్ నేను ఒక మొబైల్ తీసుకున్నానండి. సో ఆ మొబైల్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దాని యొక్క అన్బాక్సింగ్ వీడియో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఆ మొబైల్ తీసుకున్నప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు కదా. సో అందుకని ఇప్పుడు అది ఏ మొబైల్, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, దాన్ని నాకు ఎవరు కొనిస్తారు, బేసిక్గా మా హస్బెండే కొనిచ్చారు. సో దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా దాని యొక్క అన్బాక్సింగ్ వీడియో మీతో షేర్ చేసేసుకోవాలనుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? సో ఫ్రెండ్స్, మొబైల్ అనగానే ఈ రోజుల్లో ఎవ్వరికి కూడా అన్నం తినకపోయినా ఉంటారు, కానీ మొబైల్ లేకపోతే మాత్రం పని జరగదు. ఈవెన్ మా అమ్మాయికి కూడా. ఫోన్ అంటే ఇష్టమేనా? పిచ్చగా చూస్తుందండి ఫోన్ చిన్నప్పటి నుంచి. సో బిఫోర్ నేను ఆల్రెడీ ఒక 3 మొబైల్స్ యూజ్ చేశాను. మ్యారేజ్ అంతతో 4 మొబైల్స్ యూజ్ చేశాను. అవన్నీ కూడా మా అమ్మాయి పుట్టిన తర్వాత ఇగో ఈ రాక్షసి ఆంఫర్ట్ చేసిందండి మొత్తం. రెడ్మీ Note 5 Pro తీసుకున్నాను. అది తీసుకెళ్ళి కొత్త ఫోన్ని బకెట్లో వేసేసింది. అది వాటర్లో పడిపోయి నాకు తెలియక వెంటనే ఆన్ చేసా. సో అదేమో పాడైపోయింది అనమాట. నెక్స్ట్ ఐఫోన్ తీసుకున్నాం. బిఫోర్ కూడా ఐఫోన్ యూజ్ చేశాను. మధ్యలో ఇంకా వేరే ఫోన్ ఏదో యూజ్ చేశాను మా హస్బెండ్ తీసుకొని. సో ఐఫోన్ వాడాను, కానీ ఐఫోన్ ఓకే బాగానే ఉంది. అది కూడా కొంచెం గ్లాస్ పగలగొట్టిందండి, అది కూడా పోయింది. అంటే పర్లేదు, ఓకే వాడచ్చు. ఫోన్ అయితే ఏం పాడవలేదు. సో ఆ ఐఫోన్ యూజ్ చేసి కొంచెం నాకు మ్యారేజ్కి ముందు వాడి తర్వాత వాడి నాకు ఐఫోన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బేసిక్గా దాని ఫీచర్స్ ఎందుకో నాకు నచ్చో నాకు తెలియదు. వాడి విసుకొచ్చేసింది. సో ఐఫోన్ వద్దనుకున్నాను. సో అందుకని చెప్పి ఐఫోన్ని తనుకి ఇచ్చేసాను అనమాట. తను యూజ్ చేసుకుంటుంది ప్రజెంట్ అయితే. సో నాకు మా హస్బెండ్ కొనిచ్చిన ఫోన్ ఏంటి అంటే, ఏం ఫోన్? తను ఫోన్ అయితే వాడుతుంది, కానీ ఫోన్ పేర్లు అయితే తెలియదండి. మమ్మీ ఏం ఫోన్ కొనుక్కుంది కొత్తది, డాడీ ఏం కొనిచ్చారు? కొంచెం ఇటు జరుగు. ఈరోజు నేను వీడియోలో కనిపిస్తానే నా బుర్ర తినేస్తుంది పొద్దున్నుంచి, అందుకని చూపిస్తున్నాను మీకు. కొనుక్కుందా అని అందరూ ఆలోచిస్తున్నారా? ఎప్పుడైనా ఫోన్ కొనుక్కునేటప్పుడు మనం కూడా ఒక 100 అంటే లైక్ ఒక 10 ఫోన్లైనా చూస్తాం. కొత్త మోడల్ ఏమొస్తుంది, దాని ఫీచర్స్ ఏంటి, సో అన్నీ మనం సర్చ్ చేసే కదా కొనుక్కుంటాం. సో అట్లాగే మేము కూడా ఏం ఫోన్ కొందామని ఆలోచించేటప్పుడు మా హస్బెండ్ అన్నారు 5G ఫోన్ తీసుకుందాము, 4G రన్ అవుతుంది, ఇన్ ఫ్యూచర్ 5G వస్తుంది కాబట్టి 5G ఫోన్ తీసుకుందాం అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. 5G వచ్చేసరికి అప్పుడు రియల్మీ వచ్చిందండి. సో ఫస్ట్ అయితే రియల్మీ అనుకున్నాము, బట్ మళ్ళీ దాన్ని ఫీచర్స్ ఏమో అంత లేదు అన్నట్టుగా అన్నారండి మా హస్బెండ్. మళ్ళీ OnePlus వస్తుందని చెప్పి వెయిట్ చేసాము. అంటే OnePlus 7 Pro తీసుకుందాం అనుకున్నాం. OnePlus 7 Pro అని ఫైనల్ అయ్యేలోపు OnePlus 8 రిలీజ్ అయ్యింది. సో 8 Pro అండ్ OnePlus Nord ఏదో సంథింగ్ ఇంకోటి రిలీజ్ అయింది అనమాట. సో అందులో ఏం తీసుకోవాలా అని చాలా ట్రై చేసాం. అది వచ్చేసరికి బయట షాప్స్కి రిలీజ్ అవ్వలేదు ఫస్ట్. అప్పటి నుంచి చాలా షాప్స్లో అడిగాము, బిగ్ సి అని అట్లా చాలా షాప్స్లో అడిగాము, బట్ ఎక్కడ కూడా రాలేదు. ఓన్లీ ఆన్లైన్లోనే, అది కూడా వీక్లీ వన్స్ ట్వైస్ అనుకుంటా సేల్ అనేది వదిలాడు. అది కూడా చాలా 2 minutes ఉండేదండి సేల్ అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్. మేబీ వెయిట్ చేసి తర్వాత తీసుకోవచ్చు, కానీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ముందే తీసేసుకోవాలని. ఆ ఎగ్జైట్మెంట్తో చాలా ట్రై చేసాం. పక్కన గంట సౌండ్ మా పాప చేస్తుందండి, ఇగ్నోర్ చేయండి. సో అట్లా తీసేసుకొని అలా తీసుకుందాం అని ట్రై చేసి ఆఖరికి ఆన్లైన్లో ట్రై చేసి అమెజాన్లో 1 day మనకి బుక్ అయిందండి ఫోన్. సో అది OnePlus 8 5G ఫోన్ అండి. సో OnePlus 8 Pro కూడా ఉంది. సో ఇది కొంచెం కాస్ట్ అయితే డిఫరెన్స్ ఉంది. మా హస్బెండ్ ఏమో OnePlus 8 Pro తీసుకోమని, నేనేమో 8 చాలు అని. ఎందుకంటే ఎంత మిగిలినట్టు ఆడవాళ్ళం కదా, కొంచెం సేవింగ్స్ చేయాలని చూస్తాం. సో అట్లా OnePlus 8 అనేది తీసుకున్నాను, 5G ఫోన్. సో దాని యొక్క ఫీచర్స్ ఏంటి, దాని అన్బాక్సింగ్ వీడియో మొత్తం కూడా నేను మీకు చూపిస్తాను. సో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి OnePlus 8 128GB ఫోన్ అన్బాక్సింగ్ వీడియో. ఫ్రెండ్స్ చూడండి, నేను అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నాను మీకు.
అమెజాన్ నుంచి మనకి పార్సిల్ అనేది వచ్చింది కొరియర్. సో అది ఓపెన్ చేస్తున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 128 GB తీసుకున్నాను కాబట్టి దీని కాస్ట్ 43,000 అండి. అంటే 42,999 ఎంతో పడిందండి. సో 43,000 పడింది. అదే మనం గనక 256 GB తీసుకున్నట్లయితే మనకి 49,000 అంటే 50,000 వరకు పడుతుంది. అదే మా హస్బెండ్ తీసుకోమన్న ప్రో తీసుకున్నట్టయితే 1+8 ప్రో అది వచ్చేసరికి 59,000 అండి. 59,999 ఎంతో పడుతుంది. 60,000 వరకు పడుతుంది అనమాట. సో నేను ఎందుకు అలే అని ఇది తీసుకున్నాను. ఎందుకంటే 128 GB కూడా ఎందుకు అంటే 256 GB తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే నా డేటా ఎప్పుడు కూడా నేను ల్యాప్టాప్లో ఎక్కించుకుంటాను ఉంటాను ఎప్పటికప్పుడు. సో ఇది సరిపోతుంది అన్నట్టుగా ఇది తీసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దీని ఫీచర్స్ చూద్దామా. ఫీచర్స్ వచ్చేసరికి డిస్ప్లే వచ్చేసరికి 6.55 ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 865. అండ్ ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మనకి 16 MP ఫ్రెండ్స్. అండ్ రైట్ కెమెరా ఇది వచ్చేసరికి మనకి అంటే బ్యాక్ కెమెరా. బ్యాక్ కెమెరాలో వచ్చేసరికి 3 కెమెరాస్ వచ్చినాయి. ఆ 3 కెమెరాస్ లో కూడా ఒకటి 48 MP, ఒకటి 16 MP, ఒకటి 2 MP. సో ర్యామ్ వచ్చేసరికి 12 GB అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 128 GB. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4300 mAh. అండ్ దీని ఓఎస్ వచ్చేసరికి Android 10. సో ఫ్రెండ్స్ ఫోన్ చూసారు కదా, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇది ఎడ్జ్ టు ఎడ్జ్ ఫోన్. సైడ్స్ వచ్చేసరికి మనకి బటన్స్ కూడా వచ్చినాయి అన్నమాట, వాల్యూమ్ బటన్స్. అవన్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా నీట్ గా సింపుల్ గా, పెద్ద ఫోనే గానీ మనకి చూడటానికి చాలా సన్నగా ఉంటుంది. చూసారు కదా, మనకి ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చారు. అలాగే డబుల్ టచ్ చేయగానే ఆఫ్ అవుతుంది, డబుల్ టచ్ చేయగానే ఆన్ అవుతుంది. సైడ్ బటన్స్ అండ్ ఫ్రంట్ క్యామ్, బ్యాక్ 4 కెమెరాస్, ఇవన్నీ కూడా మనకి 3 కెమెరాస్. ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఫోన్ చూడండి ఎంత నీట్ గా ఉందో, ఎంత స్లిమ్ గా. ఇది బ్యాక్ చూడండి ఎంత బాగుందో ఫోన్. సో ఫ్రెండ్స్ నా న్యూ ఫోన్ గురించి చూసారు కదా. సో మీలో ఎవరికైనా నేను ఏదైనా వీడియో చేయాలి, ఏదైనా థాట్ మీద లేదా ఏదైనా కాన్సెప్ట్ మీద చేయాలి అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను, మీరు చెప్పిన వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. అట్లాగే నేను ఇప్పుడు న్యూ ఫోన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ చేసి 3 months అవుతుంది. సో నా న్యూ ఫోన్లో వాట్స్ ఇన్ మై ఫోన్ ఆర్ వాట్స్ ఇన్ మై గ్యాలరీ ఎలాంటి వీడియోస్ ఏమైనా చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చేయాలని థాట్ కూడా నాకు ఉంది. ఓకేనా. సో చూసాక ఫ్రెండ్స్ నా 1+8 మొబైల్ యొక్క అన్బాక్సింగ్ వీడియో అండ్ దాని ఫీచర్స్ అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి క్లియర్గా చూపించాను కదా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్.